భాస్కర ఆయుర్వేద మూలిక వైద్యం ఉంది. నెల్లూరు నుంచి నెల్లూరు ఉంటాం మేము. అందరికీ నమస్కారములు. నా పేరు సయ్యం మంజూర్ అహ్మద్. ఈరోజు కొత్త ఒక ఫార్ములాకి వచ్చానండి. కొత్త ఫార్ములా అంటే ఇది వజ అంటే ఏంటంటే దేనికి అంటే 4 సార్లు శుద్ధి చేసాము. 4 సార్లు శుద్ధి చేసిన తర్వాత ఇది పౌడర్ కొట్టాము. ఈ పౌడర్ వచ్చేసి దీనికి సమానంగా తేనె కలిపి దేహపాకంగా చేసి 41 రోజు పుటం పెడతాము. ఆ పుటం పెట్టిన తర్వాత ఈ లేహం ఎందుకు పనికి వస్తుందంటే చిన్నపిల్లకాయలకు మాటలు రాని వాళ్ళకు మూగ పుట్టినప్పుడే చిన్నపిల్లకాయలు సరిగ్గా మాటలు రావు, దానికి తర్వాత నత్తిగా ఉండేదానికి, తర్వాత రాత్రి అంతా చదువుతారు, ఉదయాన్నే మర్చిపోతారు జ్ఞాపక శక్తికి, తర్వాత వచ్చేసి డిప్రెషను, చిన్నపిల్లలకి మాటలు లేట్గా వస్తాయి వాళ్లకు, తర్వాత అతనికి అద్భుతమైన జ్ఞాపక శక్తి వచ్చే ఇది వజ్రాయుధంలాగా పనిచేస్తుంది లేహము. ఇది 41 రోజు గుంపుటం పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ తీస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఉదయం 1 గ్రాము, సాయంకాలం 1 గ్రాము వాడితే సరిపోతుందండి. 1 మండలం వాడితే సరిపోతుంది. తర్వాత ఇంకొక విషయం అంటే మనం ఇన్ని చేసుకున్నా ఇన్ని చెందినా మనకు ఇది కాదండి. ఎవడైనా ఇది రసవాదం అంటే మన భస్వములు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన చిరాయిష్ ఖాదర్ గారు విజయవాడలో పెడుతున్నారు. వాళ్ళ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అక్కడ చేరండి. 3 రోజుల్లో మీకు అతనికి ఆయన చెప్పిన లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం నేర్పిస్తాడు, పక్కాగా నేర్పిస్తాడు. మనం ఎన్నో చేయబడ్డాం మన బతకడానికి. 4 వస్తువులు చాలండి. చాలా మంచి వ్యక్తి. అందులో అతను సపరేట్గా ఆయన గ్రూప్ ఉంది. ఆ గ్రూపుల్లో ఆయన చాలా అద్భుతంగా చెప్పినవన్నీ ఉన్నాయి. అందులో లెటర్ రాసి పెడతాడు అన్నమాట. ఆయన టైప్ చేసి ప్రతిదీ పెడతాడు. కాబట్టి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఫోన్ చేయండి. భోజనాలకి కానీ ఉండేదానికి వసతికి కానీ ఇవన్నీ అరేంజ్ చేయాలంటే అప్పటికప్పుడు మనం పోయినామంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది, అతనికి కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అతనికి అక్కడ నేర్చుకోవాలా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వైద్యులు మీరు అక్కడ ఆయనతో కాంటాక్ట్ అయ్యి అక్కడ నేర్చుకోండి. చాలా బాగుంటుంది, చాలా మంచి ఉపయోగాలు చెప్తాడు. ఎందువల్ల అంటే మేము కొన్ని కారణాల వల్ల కొన్ని గురువులకి మనం దూరం అయిపోయినాం. గురువులు మా కాడి నుంచి మా గ్రూపుల నుంచి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే ఇలాంటి మాటల వల్లే. ఏం మాటలు? ఈ చిన్న ఎవరు పేరుది భాస్కర్ గురు గారు వెళ్ళిపోయారు గ్రూపుల నుంచి. తర్వాత రమేష్ గురు గారు, స్వామి చంద్రానంద గారు, తర్వాత అంటే ఎప్పుడో తర్వాత పరమ భోగేష్ రమేష్ పేరు నాకు సరిగా రావడం లేదండి. అందువల్ల పరమ భోగేశ్వర్ గురువు గారు, ఆయన కూడా చాలా అద్భుతంగా చెప్పేవాడు పాపం. ఇంకొకదాన్ని కిషోర్ గారు అని ఉన్నాడు. తర్వాత మోహన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే గ్రూప్ ఎందువల్లంటే మనం చేసే పనుల వల్లే వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళు దూరం అయిన తర్వాత మనం ఇబ్బంది పడుతున్నాము. అదేదో అక్కడ ఆయన చెప్తానంటాడు. అక్కడ పోయి మీరందరూ వైద్యులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, మీకు ఉత్సాహంగా ఉంది మీరు నేర్చుకోవాలా, దీనికి సంపాదన అది పక్కన పెట్టండి. దీంట్లో మంచి పేరు రావాలా, మనం ఒక గుర్తింపు ఉండాలా, మన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా అంటే పోయి నేర్చుకోండి. మంచి విధానంగా చెప్తాడు, మంచి వ్యక్తి, నిదానస్తులు. అందులో ఇప్పుడు నిన్న కోడిముత్తుల సత్యనారాయణ గారు ఒక యోగం చెప్పాడు. దాంట్లో 5 ఉన్నాయి. 5లో పంచభవన సింధూరం ఒకటి చెప్పారు, ఇంకో నల్ల ఎర్రపొట్లం అని చెప్పాడు, మిగతా 3 చెప్పలే. అదే పేర్ని భాస్కర్ గురువు గారు, రమేష్ గురువు గారు వీళ్ళు ఉన్నప్పుడు ఎంత క్లియర్గా చెప్తాను. చెప్తే సబ్జెక్టు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంటే చెప్పాలి. తర్వాత ఇంకో విషయం అంటే మన పెంచిలయ్య గురువు గారు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన ఒక పుస్తకం కూడా ఆయన రాసిన, ఆయన యోగాలు రాసిన బస్వాల్ది ఒక పుస్తకం కూడా పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ కూడా నాకు కాడ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ మనం దూరం అయిపోయినాం. ఏం లేదు. ఎందుకంటే ఈ మాటలతో మొన్న జనసుధా గురువు గారు చెప్పారు, ఎంత వ్యాపారానికి అయిపోయింది ఇది అని. వ్యాపారం కోసం కాదండి. ఇప్పుడు యోగం చెప్పినా ఇది చెప్పినా నేను కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. లేకపోతే ఏం లేదు. నేను వ్యాపారం కోసం వ్యాపారం పెట్టే కానీ దాంట్లో బొచ్చలు, పొల్లలు, మిక్సీలు, డబ్రాలు పెడతాం. మేమేం పెట్టడం లే అలాంటివన్నీ. మీకు అంత ఇబ్బందిగా ఉంటే గురుగారు
జనసేన గురువు గారు మేము మిమ్మల్ని బాధ పెట్టి మేము సుఖపడేది ఏంటి, అది కూడా పెట్టము, అవసరం లేదు, మాకేం పెట్టాలా చేయాలి. వచ్చేవాడు ఎట్టా వస్తాడు, మీకంటే 70,000 రూపాయలు పింఛన్ వస్తుంది, మాకేం వస్తుంది చెప్పండి. ఏదో కష్టపడుతున్నాం చెప్తున్నాము. ఈ వజా చెప్పిన వజా గురించి ఏ ప్రయోజనాలు చెప్పినాము. తర్వాత 41 రోజు భూపుటం పెట్టాలని చెప్పిన, తీసిన తర్వాత మళ్ళీ ఎలా వాడాలని చెప్పిన, ఇవన్నీ చెప్తున్నాం. అంటే చెప్పబట్టే వాళ్ళకి తెలుస్తుంది. వైద్యులు కావాల్సిన వాడు మనకాడ తెప్పించుకోవచ్చు, లేని పక్షంలో మీరు చేసుకున్నాయా చెప్పండి, మీకు తెలియకపోతే మళ్ళీ ఫోన్ చేయండి చెప్తానంటాం. ఒక మాట చెప్పి దాంట్లో సగం చెప్పి సగం పెట్టాం. వీళ్ళు స్వామి చంద్రానంద గురువు గారు కూడా చాలా అద్భుతంగా చెప్పేవాడు. పరమేశ్వర గురువు గారు చాలా బాగా చెప్పేవాడు. వీళ్ళు మన పేరుని భాస్కర్ గురువు గారు నాకు చాలా బాగా చెప్పాడు. కొన్ని పర్సనల్గా కూడా అడిగి ఉన్నా చెప్పాడు. మన రమేష్ గురువు గారు, తిరుపతి రమేష్ గురువు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు చిరాయిష్ ఖాదర్ గారు విజయవాడలో పెడుతున్నాడు. మీకు బాగా అర్థం కావాలా, మంచి పేరు ప్రతిష్టలు కావాలా, బాగా ఇది కావాలంటే వీళ్ళ మాటలన్నీ పట్టించుకోవద్దు, మీరు పోయి నేర్చుకోవచ్చు. అద్భుతంగా ఇక్కడ ఎంత డబ్బులు పెట్టినా వైద్యం అనేది రాదు. మనం కళ్ళారా చూడడం, అనుభవం వైద్యం అనేది చాలా మంచిది. ఎన్ని పుస్తకాలు చూసినా అది వేరే. ఎందువల్ల అంటే ఆయన చేస్తూ ఉంటే మనకు చెప్తా ఉంటే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ పని నేర్చుకునేటప్పుడు నేను చాలా కష్టపడాను, చాలా అవమానాలు భరించాను, చాలా నిద్ర లేని ఇల్లు గడిపిన. ఎందుకంటే నేర్చుకోవాలా, పట్టుదల. ఒక వస్తువుని పడితే నేను వదలను, అది అయిన దాకా. ఏది ఎలాగైనా సరే ఒక ఆయిల్లో ఒక ఆయిల్ తయారు చేసేటప్పుడు ఆ ఆయిల్లో ఒక వస్తువు వేస్తాడు. ఆ గురువు కాడ 4 సంవత్సరాలు తిరిగాను, కానీ నాకు అందలేదు. కానీ ఎలాగైనా సాధించాను. ఈరోజు తైలము తయారు చేశాను చూడండి. ఇది అద్భుతమైన తైలం. మొన్న చేసిన తలకు రాసుకునేది. ఈసారి గంటగా ఊడిపోకుండా కూడా ఆయిల్ తయారు చేస్తాను. అప్పుడు కూడా ఫార్ములా పెడతాను. నేనేం వ్యాపారం కోసం కాదండి, నేను చెప్పిన ఫార్ములా మీరు చూసుకోండి. నా ఫార్ములాలో ఏదైనా తప్పున్నా, ఒకటి ఎక్కువ తక్కువ చెప్పినా నాకు మీరు అడగండి. ఎవరినైనా అడగాల్సిందే, ఎవరినైనా ప్రశ్నించాల్సిందే. ఇది నువ్వు ఇక్కడ తప్పు చెప్పే బాయ్, ఇక్కడ అట్లా చెప్పకూడదు అని నిర్ణయించండి. అదిలాగా వెనక మాటలు వద్దు. వ్యాపారం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వ్యాపారం కానీ నేను చేయాలి చెప్పండి. అది ఎందువల్ల అంటే నేను చెప్పేది మీ మీద నాకు ఎటువంటి ఇది లేదు. చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పాలా, లేని పక్షం లేదు. కాబట్టి మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు చిరాయిష్ ఖాదర్ గారు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఒక 3 రోజుల్లో ఎన్నో మనకు 4 వ్యవసాయాలంటే 4 వ్యవహారంటే మన జీవితం సరిపోతుంది. ఆ 4 చేసుకుంటే చాలు. ఈ పై మాటలు, హోమ్ ఫట్ అనే మాటలు వద్దు. మీరు పోయి నేర్చుకోండి. బాగా చెప్తాడు, బాగా ఉంటాడు. నేర్చుకోవాలనుకునే వాళ్ళే. నాదేం లేదా, నాకేమైనా కమిషన్ ఇలా, నేను కమిషన్ని కాదు, నేనేం బ్రోకర్ని కాదు. అది కూడా చెప్తున్నా. వీడికేమో ఇచ్చిండ్రా, ఈడు సాయిబు వాడు సాయిబు లెక్క కాదు. మన కులం వైద్య కులము. మనం అందరం ఒక్క ఫార్ములాలో ఒకటి చెప్పి ఒకటి చెప్పకూడదు. ఇంతకుముందు పెంచిలయ్య గురువు గారు కూడా చెప్పారు, వస్తువు పెట్టేటప్పుడు దాని ఫార్ములా చెప్పాలా. అది ఫార్ములా చెప్తా ఉన్నాను, నేను చూపిస్తున్నాను. అంత తప్ప వేస్ట్గా నేను వ్యాపారం మాత్రం చేయనండి. ఉంటాను. ఏమన్నా నేను కష్టంగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే జరిగింది చెప్పాను, జరగబోయేది చెప్తున్నాను. వైద్యులకి మన వైద్యం బాగుపడాలా, మనం ముందుకు సాగాల. అంటే మన వైద్యాన్ని మనం ఇచ్చేయాలంటే నేర్చుకోవాలా. మనం 3 రోజుల్లో అంతా వసతి కలిగిస్తాడు, భోజనానికి ఉన్నట్టుగా అన్నిటికీ. చిరాయిష్ ఖాదర్ గారు పోండి, నేర్చుకోండి. నేను కూడా వస్తాను. మా పెంచిలయ్య గారు గురువు గారు కూడా విజయవాడకు వస్తున్నారు. అందరూ వస్తారు. ఈ నడి మధ్యలో మాటలన్నీ వదిలేండి. ఎవరెవరో అంటూ ఉంటారు. వాడు వచ్చి అమ్మ పెట్టేదిలే, అడక్క తినేది, పెట్టదు అడక్క తిన్నది, ఈ 2 ఉంటాయి. అదే అండి. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు.